పురాతన ఈజిప్షియన్లు వైద్య రంగంలో నైపుణ్యం మాత్రమే కాకుండా క్యాన్సర్ ను నయం చేయడానికి కూడా ప్రయత్నించినట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోని పలు ప్రఖ్యాత యూనివర్సిటీలైన ట్యూబింజన్, కేంబ్రిడ్జ్, బార్సిలోనా, డి కంపోస్టెలా లాంటి విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు 4000 సంవత్సరాల పురాతన పుర్రెల్లోని డిఎన్ఏను అధ్యయనం చేశారు. వేల సంవత్సరాల క్రితమే మెదడు కణితులను తొలగించినట్లు ఆధారాలు కనుగొన్నారు. 4000 సంవత్సరాల క్రితం క్యాన్సర్ శస్త్రచికిత్స జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఈ పురాతన పుర్రెల అధ్యయనం చేసినట్లు పరిశోధక బృందం తెలిపింది. పరిశోధించిన పుర్రెలు ప్రస్తుతం డక్వర్త్ మ్యూజియం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉంచబడ్డాయి. అయితే అప్పట్లో క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం వినియోగించిన మైక్రోస్కోప్ లో కత్తిరించిన కత్తిని మొదటిసారి చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. పురాతన ఈజిప్షియన్లు క్యాన్సర్ కణాల శస్త్రచికిత్స గురించి తెలుసునని ఇది స్పష్టంగా సూచిస్తోందని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.